మత్స్యకారులకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో లోపాలు వెక్కిరిస్తున్నాయి. దాని వలన మేలు కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే చోట వెడల్పు పెంచి టెట్రాప్యాడ్ పరిమాణం తగ్గించారు. దీంతో బోట్లు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. కాకినాడ జిల్లా ఉప్పాడ సమీపంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం దాదాపు 90% పూర్తయింది. హార్బర్ డిజైన్లో లోపాల కారణంగా మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను చాలాసార్లు ఫిషరీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో జాయింట్ వెరిఫికేషన్ చేశారు. కొన్ని లోపాలు గుర్తించారు. 2017 అక్టోబర్లో హార్బర్ నిర్మాణానికి డిజైన్ ఇచ్చారు. అయితే ప్లాన్ అనుసరించి నిర్మాణాలు జరగలేదని తేల్చారు. ఉప్పాడ తీరంలో అమీనాబాద్ దగ్గర 2500 బోట్లు నిలిపి ఉంచేందుకు వీలుగా సుమారు 289 కోట్ల అంచనాతో హార్బర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2020లో ప్రాజెక్టు పనులు మొదలుపెట్టి ఇప్పటి వరకు దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఉప్పుటేరు నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లు ఈ హార్బర్ నిర్మాణంతో అలల తాకిడికి ఎప్పుడూ లేని విధంగా దెబ్బతింటున్నాయి. దానికి ప్రభుత్వం 72 లక్షలు పరిహారంగా కూడా అందించింది. ఈ సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వెళ్ళింది. గతంలో ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. చెన్నై నుంచి నిపుణులను తీసుకొచ్చి అధ్యయనం చేయిస్తానని హామీ ఇచ్చారు. 10,000, 20,000 రూపాయలు ఆయిల్ కొనుకెళ్ళి సాయంకాలంలాగా ఉండాలి. సాయంకాలంలాగా పడతాయో పడవో తెలీదు. మనకి వీలు కుదిరితే పడతాయి, రాబోతే వీలు కుదరకపోతే 20,000 అప్పు చేసుకొని వచ్చిరమే అప్పు అయిపోద్ది. దూరంగా వెళ్తే 20,000, 30,000, 40,000 అవుతుంది. ఏదైనా ఊరు వెళ్తే 1,00,000 రూపాయలు పట్టుకెళ్ళాలి. అలా పట్టుకెళ్ళినా సరే ఈ సంవత్సరం అంతా ₹1 ఆదాయం లేదు మత్స్యకారులకి. ఏం ఉపయోగం లేదండి. మా ముందే కొద్దిగా ఈ లెక్క అయితే ముందే బాగుండేది. ఇప్పుడు దగ్గర ఉండిపోవడం వల్ల కెరటాలు ఎక్కువ వచ్చేయడం వల్ల అటు ఇటుసినా ఏదో గుట్టు మీద పోతున్నాయి బోట్లు. మనుషులు కూడా ఇబ్బందిగా ఉంటుంది. రాళ్ళు గుద్దేసుకొని చేపలు కూడా తీసుకునేది కూడా బాగా మాకు ఇబ్బందిగా ఉంటుంది. నిర్మాణంలో వాడిన రాళ్లు, టెట్రాప్యాడ్ల వెయిట్ డిజైన్కు భిన్నంగా ఉన్నాయి. దాని వలన హార్బర్ నిర్మాణం బలంగా లేదని నిపుణుల అధ్యయనంలో తేలింది. ముఖ్యమంత్రి గారు తన ఉప ముఖ్యమంత్రి ఇద్దరు శ్రద్ధ పెట్టి ఆ ఇష్యూస్ ని రిజాల్వ్ చేస్తారని ఆయన మాటగా నన్ను ఈ రోజు పంపించడం జరిగింది. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవలకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై అధికారులతో చర్చించాను. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించాను. అలాగే మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేట వెళ్లేందుకు అవకాశం ఇవ్వడం పైన ప్రత్యేక దృష్టి సాధించాలని స్పష్టం చేశాను. ఈ అంశాలపై కమిటీ నివేదిక కోసం ఎదురు చూడకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపాను. మొత్తానికి జాలర్లకు ఉపయోగపడుతుందనుకున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది.